బంగారాన్ని అగ్నిలో వేస్తేనే దాని స్వచ్ఛత బయటపడుతుంది. ఇది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్కి చక్కగా అన్వయించుకోవచ్చు. గంగోత్రితో స్టార్ కిడ్గా పరిచయమైన తొలి చిత్రంతో భయంకరమైన ట్రోల్కు గురయ్యారు అల్లు అర్జున్. అయితే ఎక్కడ అవమానించబడ్డాడో అక్కడే జేజేలు అందుకోవాలని నిర్ణయించుకొని తనదైన మార్క్ నటన, డాన్స్ స్టైల్తో స్టైలిష్ స్టార్గా పేరు తెచ్చుకొని తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఐకాన్ స్టార్గా ఎదిగారు. ఒడిదుడుకులతో కెరీర్ ప్రారంభించినా కాలక్రమేణా తనని తాను మార్చుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. ఆర్యాతో ప్రారంభమైన స్వాగ్ను అలాగే మెయింటైన్ చేస్తూ పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. దేశవ్యాప్తంగా పుష్ప 2తో బన్నీ సొంతం చేసుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. మెగా కాంపౌండ్ హీరోగా అరంగేట్రం చేసినప్పటికీ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని, స్టార్డమ్ని సొంతం చేసుకున్నారు బన్నీ. అయితే బన్నీకి ఇంతటి క్రేజ్ రావడానికి సినిమాలు మాత్రమే కారణం కాదు. తన డౌన్ టు ఎర్త్ బిహేవియర్తోనే బన్నీ ఈ స్థాయికి ఎదిగాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు తన ఫ్యాన్స్కి బన్నీ ఇచ్చిన ఇంపార్టెన్స్ ఈరోజు తనని ఈ స్థాయిలో నిలబెట్టిందనే చెప్పొచ్చు. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అల్లు ఆర్మీ అంతా బన్నీ ఇంటిని చుట్టుముట్టింది. బన్నీని ఒక్కసారి చూడాలి అంటూ వారు చూపించిన అభిమానం అంత ఇంత కాదు. అయితే ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. బన్నీ ఏంటి అంత స్పెషల్ అని మాట్లాడుకుంటే ఈరోజు బన్నీ దర్శనం కోసం అనేక రాష్ట్రాల నుంచి బన్నీ ఇంటికి వచ్చిన ఫ్యాన్స్ని అడిగితే చాలు. వారిది నిజానికి అభిమానం కాదు, అంతకు మించి ఇంకేదైనా అని చెప్పొచ్చు. నిజానికి అల్లు అర్జున్ కూడా తన అభిమానులను అంతే ప్రేమిస్తాడు. వారితో ఎలాంటి భేషజాలు లేకుండా కలిసిపోతాడు. అందుకే మా అన్న మాకు అంత స్పెషల్ అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇక అల్లు అర్జున్ తన ఫ్యాన్స్కి బర్త్డే ట్రీట్ ఇచ్చారు. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాపై ఒక స్టన్నింగ్ వీడియో రిలీజ్ చేసి సినిమాపై అధికారిక ప్రకటన వెలువరించారు. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇందులో సన్ పిక్చర్స్ అధినేత అల్లు అర్జున్, అట్లీ అండ్ అట్లీ టీం కనిపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ బియాండ్ ఇమాజినేషన్ అని అల్లు అర్జున్ చెబుతున్నారు. గతంలోనూ అట్లీ తన 6వ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. అది హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని, పాన్ వరల్డ్ మూవీ అవుతుందని కూడా చెప్పారు. జవాన్ సినిమా తర్వాత అట్లీ తన ప్రాజెక్ట్ చర్చలకు చాలా టైం కేటాయించారు. అట్లీ తన 6వ ప్రాజెక్టు గురించి అప్పట్లో ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. అసలు ఆ ప్రాజెక్ట్ ప్రకటించినా, అందులో ఎవరు నటిస్తున్నారో చెప్పినా కూడా షాక్ అవుతారని, షాకింగ్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయని అన్నారు. అయితే అప్పుడు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి పేర్లు వినిపించాయి. అయితే అవన్నీ కావని బన్నీతోనే అట్లీ మూవీ ఉంటుందని గత కొన్ని రోజుల నుంచి తెలుగు మీడియా సర్కిళ్లలో, సోషల్ మీడియాలో వినిపిస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో వినిపించిన టాక్ ప్రకారమే ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ కాంబోని ప్రకటించారు. ఈ మూవీ కోసం లాస్ ఏంజల్స్లో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్లతోనే ఈ సినిమాను అట్లీ తీస్తున్నారు. ఇందుకోసమే లాస్ ఏంజల్స్లోని అతిపెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీతో చర్చలు కూడా జరిపారు. చూస్తుంటే ఈ ప్రపంచానికి అట్లీ మరో కొత్త సూపర్ హీరోని అందించేలా ఉన్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్లంతా కూడా అట్లీ చెప్పిన కథ అద్భుతంగా ఉందని అంటున్నారు. ఇంతవరకు ఆ రేంజ్లో కథను వినలేదని చెబుతున్నారు. చూస్తుంటే అట్లీ అల్లు అర్జున్ మూవీ హాలీవుడ్ను బీట్ చేసేలా కనిపిస్తోంది. ఇక అవతార్ రేంజ్లో గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఉంటాయని అర్థమవుతోంది. అల్లు అర్జున్ను అట్లీ ఏ రేంజ్లో చూపిస్తాడా అన్న కుతూహలం పెరిగేలా ఈ వీడియో ఆద్యంతం ఉంది.